ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లికి ముహూర్తాలు చూడనప్పుడు తొలిరేయికి మాత్రం ముహూర్తం చూడకపోతే ఏంటమ్మా? ఒరేయ్ వెధవా, ఇందుకేరా ఇంత వయసు వచ్చినా నీకెవరూ పిల్లనివ్వడం లేదు, ఇక ఇవ్వరు కూడా. చూడు రామచంద్ర, ఇలాంటి వెధవలు మీకిలాంటి ఆలోచనలు పుట్టిస్తారని చెప్తున్నాను. తొలిరేయికింకా ముహూర్తం పెట్టలేదు కాబట్టి కార్యం జరగకుండా వాళ్ళిద్దరూ ఒకే గదిలో నిద్రించడం మన ఆచారమూ కాదు, సాంప్రదాయమూ కాదు. అదేంటమ్మా అలా అంటున్నారు? పెళ్ళైన జంటని ఒకే గదిలో నిద్రపోనిస్తే తప్పేముంది? దానికి ఆచారం సాంప్రదాయమే ఉందమ్మా. వాళ్ళిద్దరూ ఒకే గదిలో నిద్ర చేయడం తప్పని చెప్పట్లేదమ్మా. ముహూర్తం పెట్టకుండా ఏదైనా తప్పు జరుగుతుందేమోననే భయంతో చెప్తుంది మా అమ్మ. అయినా వయసులో పెద్దదానివి, నీక్కూడా నేను చెప్పాలమ్మా? పర్లేదమ్మా, ఆచారాలన్నా సాంప్రదాయాలన్నా మాకు గౌరవం ఉంది. మీరు చెప్పినట్టే చేస్తాం. దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అయినా వాళ్ళిద్దరి మనసులు కలవడం కంటే మంచి ముహూర్తం ఏముంటుంది చెప్పండి? రూథర్, నీకు సంబంధం లేని విషయంలో నువ్వు తలదూర్చుకో. ఇది మీ బాస్ బిజినెస్ వ్యవహారం కాదు. తొలిరేయికి ముహూర్తం అవసరం. ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీలైనంత తొందరలో మేము సిద్ధాంతి గారిని కలిసి తొలిరేయికి ముహూర్తం పెట్టిస్తాం. అప్పటి వరకు మీరు తొందరపడకుండా వాళ్ళిద్దరినీ ఒకే గదిలో నిద్ర చేయకుండా చూసుకోండి. మీరు చెప్పినట్టు మంచి ముహూర్తం కుదిరినప్పుడే ఇవన్నీ ఏర్పాటు చేస్తాను. అప్పటి వరకు ఇలాంటి ఆలోచనలు మేము చెయ్యం. ఇక మేం బయలుదేరతాం మరి. ఉంటామన్నయ్య. మంచిదమ్మా. ఉంటాం. అలాగే వదిన గారు. వాళ్ళని రేపు ఉదయమే పంపించేయండి. అలాగే చెల్లమ్మా. వస్తామండి. మాటల్లో చెప్పలేంది పాటల్లో చెప్దాం. నీతో చెప్పనా నీకూడా తెలుసు. హలో, ఏంటి తెలిసేది? పాటల ప్రోగ్రాం అయిపోయి అరగంట పైనే అయ్యింది. మీరింకా అదే ధ్యాసలో ఉన్నట్టున్నారు. గోదారి గట్టు మీద రామసిలకవే, గోదారి గట్టు మీద రామసిలకవే. హలో, గోదారి గట్ట ఇక్కడ హైదరాబాద్. ఇక్కడ నీళ్లు లేకుండా చచ్చిపోతుంటే గోదారి గట్టు అంటే గోదారి గట్టు. మీరేం చెప్పాలనుకున్నారో అర్థం అయ్యేలా చెప్పండి. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తాను గాని లేది వేడి. అసలు ఏమైంది మీకు? నన్ను పిలిచి పాటలు పాడుతున్నారెందుకు? పాటలు పాడుతున్నా నీకు అర్థం కావట్లేదా? అర్థమైంది. మీకు పాటలంటే ఇష్టమని అర్థమైంది. ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మీ పాటలతో వాళ్ళని చంపుతారని అర్థమైంది. మీరు పాడుకోండి, నేను వెళ్తాను. కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురద కొయ్యా. కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురద కొయ్యా. అసలేంటి మీ బాధ? మధ్యాహ్నం తిన్న తిండికి పిచ్చిగాని పట్టేసిందా? ఇప్పటికీ అర్థం కావట్లేదా? కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురద కొయ్యా. కొరమీను కోమలమా, సొరచాప శోభనమా? ఏ అమ్మయ్యా, అర్థం చేసుకున్నావా? ఈ మొక్క చెప్పడానికి నేను నానా తంటాలు పడుతున్నాను. ఇంకా పాడడానికి పాటలు కూడా దొరకట్లేదు. ఎలారా బాబు అనుకున్న సమయంలో ఎట్టకేలకు అర్థం చేసుకున్నావు. హలో, ఏంటి అంత ఎగ్జైట్ అయిపోతున్నారు? ఇదంతా కరెక్ట్ కాదు చెప్తున్నాను. నేను ఎగ్జైట్ ఫీల్ అవుతుంది దాని గురించి కాదు, నువ్వు అర్థం చేసుకున్నందుకే ఈ ఎగ్జైట్మెంట్ అంతా. నేనేం అర్థం చేసుకున్నాను? సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి. ఇప్పటికైనా అర్థమైందా? తమరికి ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? పైకి కనిపించరు కానీ మహానుభావుడివే. అంత లేదమ్మా, ఇలాంటివేవి వద్దని చెప్తున్నాను.
ఆహా, కవర్ చేసుకుంటున్నారా? చెప్పాను కదా అంత లేదు అని. నాకసలు అలాంటి ఆలోచనలే లేవు. మీరు పొద్దుట్నుంచి చేస్తున్న టార్చర్ చూస్తూనే ఉన్నాను కదా. పెళ్ళప్పుడు జరగాల్సిన తంతులు అప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం, మీ ఇంట్లో జరగలేదు కాబట్టి మా ఇంట్లో చేస్తున్నామని అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి మిగిలింది ఈ ప్రోగ్రామే కాబట్టి మీరు ఏర్పాట్లు చేస్తారని నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను అలాంటివేం వద్దు అని. మాకేం లేవు ఇలాంటి ఆలోచనలు. మీ బుర్ర నిండా అవే ఉన్నట్టున్నాయి. మీరెన్ని పాటలు పాడినా, ఎన్ని పాటలు పాడినా అవేవి జరగవు. అలాంటి ఆలోచనలేం పెట్టుకోకండి. అమ్మయ్యా, నేను ఊహించిన ప్రమాదమైతే లేదు. అనవసరంగా ఆ ఎదవ నా తల్లో లేనిపోని ఆలోచన వేసిపోయాడు. నేను సేఫ్. నువ్వు బయలుదేరి వచ్చేదానివి నోరు మూసుకొని రావచ్చు కదా. తొలి రేయికి ఇంకా ముహూర్తం పెట్టలేదు. ముహూర్తం పెట్టే వరకు వాళ్ళిద్దరినీ ఒకే గదిలో నిద్ర చేయనివ్వకండని లేనిపోని ఐడియాలు ఇచ్చొచ్చావు. వాళ్ళకి లేని ఆలోచనలు నువ్వే పుట్టేలా చేసావు. అవును మరి, నేను చెప్తే గాని వాళ్ళకి ఏ ఆలోచనలు లేవు. పాపం, నేను చెప్పకుండా ఉండుంటే ఈరేయే వాళ్ళకి తొలిరే అయి ఉండేది. నేను చెప్పాను కాబట్టే కనీసం అలాంటి ఆలోచన జోలికి పోకుండా ఉంటారు. వాళ్ళిద్దరినీ ఒకే గదిలోకి పంపకుండా ఉంటారు. లేకపోతే ముహూర్తాలు పెట్టకపోయినా, వాళ్ళకి ఆలోచన లేకపోయినా, పత్తిని నిప్పుని పక్కపక్కన పెడితే ఏమయ్యేదో అదే అయ్యేది, కాలిపోయేది. కనీసం ముహూర్తాల పేరుతోనైనా వాళ్ళని వేరువేరుగా ఉంచుతారు. ఈ రోజుకి అలా ఉంటారు. చూస్తూ ఉండు. ముహూర్తం పెట్టించమని రేపటి నుంచే వెంట పడతారు. ఈ ముహూర్తం విషయాన్ని నేను ఆల్రెడీ సున్నితంగా చెప్పాను. వాళ్ళు కూడా అంగీకరించారు. మళ్ళీ నువ్వే అదే విషయం గురించి నొక్కి నొక్కి చెప్తే ఏమనుకుంటారు? ఏమైనా అనుకోని దేవకి, నేను గట్టిగా చెప్పడం వల్ల మనకొచ్చే నష్టం ఏమీ లేదు. అసలు మనోణ్ణి చూసావా? ఆటాపాట అనే విషయాలు కూడా తెలియనివాడు ఈరోజు చూసావా? ఆడి పాడి ఎలా తయారయ్యాడో. అన్నిటికీ మించి వాళ్ళేం చెప్తే వాటన్నిటికీ తల ఊపేస్తున్నాడు. నువ్వు బాధపడితే అసలు తట్టుకోలేనివాడు వాళ్ళు బాధపడకూడదు అనే స్థితికొచ్చాడు. ఇంత మారినవాడు తొలిరేయికి మాత్రం వాళ్ళు చెప్పినట్టు వినకుండా ఉంటాడా చెప్పు? అస్సలు ఉండడు. అందుకే అంత గట్టిగా చెప్పాల్సొచ్చింది. చెప్పాను. దేవకి, ఏంటి దేవకి అప్పుడే వచ్చేశారు? ఈ పూట అక్కడే ఉంటారనుకున్నాను. ఉందామనే వెళ్ళాం అల్లుడు గారు. కానీ ఏం చేస్తాం, అక్కడ వాళ్ళకే దిక్కులేదు. ఇక మేముండి మాత్రం ఏం చేస్తామని బయలుదేరొచ్చేసాం. వాళ్ళకి దిక్కు లేకపోవడం ఏంటత్తయ్య? వాడికి దిక్కు లేకనే మీ మనవడికి అంత గ్రాండ్గా వెల్కమ్ పలికాడా? వాడికి దిక్కు లేకనే మీ మనవడికి అంత గొప్ప విందు ఏర్పాటు చేశాడా? కూతురు అల్లుడు ఇంటికొస్తే సాధారణంగా వచ్చినట్టు కాకుండా ఏదో పండగ వచ్చినట్టు చేశాడు కదత్తయ్య. ఇదంతా వాడికి దిక్కులేకనే చేశాడా? నాకు తెలిసినంత వరకు వాడు బాగానే చేశాడు. వీధిలో అందరూ చూస్తున్నారు కాబట్టే బయట బాగానే హడావిడి చేశారు. అదే హడావిడి ఇంట్లోకెళ్ళాక ఏం లేదు. ఆ ఇంట్లో సరైన ఫ్యాన్ కూడా లేదు. ఇక్కడింత పెద్ద బంగ్లాలో ఏసీ గదుల్లో పెరిగిన నీ కొడుకుని తీసుకెళ్ళి ఏదో జైల్లో పెట్టినట్టు ఒక డొక్కు రూంలో పడేశారు. అందులో ఏసీ లేదు, కనీసం కూలర్ కూడా లేదు.